హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మన నెల్లూరులో అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఒకే దగ్గర 2 సెట్లు అయితే వేయించారనమాట. అద్భుతంగా ఉన్నాయి, లోపల అయితే విజువల్స్ అద్దరిపోతున్నాయి. అబ్బా, నేను ఇందాక మీకు చెప్తా ఉంటే ఏదో అనుకున్నాను, లోపలికి వచ్చి చూస్తుంటే అసలు విజువల్స్ నాకైతే అద్దరిపోతా ఉంది. RRR సినిమాలో జంతువులు, ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మీరు కానీ చూసారనుకోండి మత్తిపోతుంది. ఏంది మహిష్మతి సామ్రాజ్యం అనుకున్నారా? RRR సామ్రాజ్యం ఇక్కడ. అది మన ఎన్టీఆర్ అన్నని తాళ్ళతో కట్టేసి ఉంటారు కదా, యాస్టీస్ పిండి దింపేశారనమాట. ఇలాంటివన్నీ చేయాలంటే మన నెల్లూరు వాళ్ళకే కదా సాధ్యం. అసలు విజువల్స్ ఉన్నాయబ్బా, యాస్టీస్ ఎన్టీఆర్ అన్న కట్టేస్తున్నారు, బంధించేస్తున్నారు. ఎవరెవరు ఎన్టీఆర్ అన్ని విడిపోయాలనుకుంటా ఉన్నారో వైఎంసీ గ్రౌండ్లోకి వచ్చేసి ఈ తాళ్ళతో విడిపించేసేయండి. ఇంకొంచెం ముందుకు అట్లా పోయామనుకోండి, జంతువులన్నీ బోన్ల నుంచి ఎగురుతున్న విజువల్ ఒకటి ఉంది, అది చూపిస్తా పదండి మీకు. అమ్మా, చూడడానికి నాకైతే ఓపిక సరిపోవట్లేదు. ఒక్కొక్క విజువల్స్ ఆ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా ఎండింగ్ దాకా ఎన్టీఆర్ అన్నని, రామ్ చరణ్ అన్నని, జంతువుల్ని, బండుల్ని ప్రతి ఒక్కరు కవర్ చేస్తా ఉన్నారు. నేను చెప్పడం కాదయా, ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళని అయితే అడిగి తెలిసేసుకుందాం అనమాట. సార్ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ప్రతిసారి కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. పిల్లల కోసం అయితే ఎంజాయ్మెంట్ అద్భుతంగా ఉంది. వాళ్ళు అదే పోజ్లో నిలబడి ఫోటోలు తీసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. నేను చెప్పడం, పెద్దలు చెప్పడం ఇదంతా ఒక ఎత్తు అనమాట. పిల్లలు మెయిన్గా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు పాప నీ పేరు? యశ్వియా? అబ్బాయి మీ తమ్ముడా? ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ఇక్కడికి వచ్చారు కదా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్ గానే ఉందా? ఎంజాయ్ చేస్తున్నాం. బాగా నచ్చిందా? ఏం నచ్చింది ఓవరాల్ థీమ్ లో మీకు? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చిందా? నీకు ఎన్టీఆర్ ఇష్టమా, రామ్ చరణ్ ఇష్టమా? ఎన్టీఆర్ ఇష్టమా, రామ్ చరణ్ ఇష్టమా? రామ్ చరణ్. మమ్మీయా డాడీయా? డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఒకరే చెప్పాలి. ఇద్దరు ఇష్టం. ఒకరే. ఇంట్లో నీకు మీ అక్క ఇష్టమా, మీ అమ్మ ఇష్టమా? ఇద్దరు. ఒకరు చెప్పాలి. ఇంట్లో అయితే మమ్మీ, బయట అయితే డాడీ. ఎందుకు అలాగా? ఇంట్లో అయితే మమ్మీ, బయటకి వస్తే డాడీ. అలాగే అంటే ఇంట్లో బయట పప్పులు అన్ని కొనిస్తాడని? ఇంట్లో అలాగే. ఇంట్లో మమ్మీ మాకు అన్ని చేస్తుంది, డాడీ ఏమో బయట అన్ని కొంటారు. అన్ని కొంటారు కాబట్టి ఇద్దరు అంటే ఇష్టం అనమాట. మీ తమ్ముడు అంటే ఇష్టంలే? మీ తమ్ముడు అంటే ఇష్టంలే. నీ పేరేం పేరు? ఏం చేస్తుంటావు నువ్వు? ఆడుకుంటానే ఉంటావు నువ్వు? చదువుకో కదా? చదువుతాను కూడా. చదువుతావు కూడా. నీకు ఎవరు ఇష్టం, మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరే ఇష్టమే. నిజం చెప్పు. ఇద్దరే. నీకు మమ్మీ అంటే ఇష్టంలే కదా? ఇష్టం కదా? డాడీ అంటే ఇష్టంలే? ఇష్టం. ఇద్దరులో ఒకరు చెప్పాలి. నాకు ఇద్దరే ఇష్టం. రామ్ చరణ్ ఇష్టమా, ఎన్టీఆర్ ఇష్టమా? రామ్ చరణ్. మీ అక్క చెప్పిందనే? మనమైతే ఇక్కడ లోపల అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అవెంజర్ సెట్లోకి అయితే వచ్చేసాము. మేడం, మీరు లోపలికి వచ్చారు కదా, ఎలా ఉంది? బానే ఉంది. నచ్చిందా మీకు ఓవరాల్ థీమ్? అంటే మన నెల్లూరులో ఫర్ ద ఫస్ట్ టైం ఒకే దగ్గర 2 సెట్లు వేసారనమాట. ఒకటి RRR, ఇంకోటి వచ్చేసి అవెంజర్స్ది. మీకు రెండిట్లో ఏది బాగా నచ్చింది? యాక్చువల్లీ రెండు బాగానే ఉన్నాయి. మీరు దేన్ని ఎక్కువ అంటే రెండిట్లో ఒకటి చెప్పాలి? ఐ విల్ గో విత్ మూవీస్. RRR అనే మూవీస్ బాగా చూస్తా కాబట్టి. అంతేనంటారా? ఎన్టీఆర్ ఇష్టమా, రామ్ చరణ్ ఇష్టమా మీకు? ఎన్టీఆర్ అన్న, అందుకోసమే వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు అవెంజర్ సెట్ అనేది కొంచెం పిల్లలకి ఆకర్షణీయంగా కొంచెం బాగా చేశారనమాట. సో దాంట్లో ఉండే దీంట్లో మీకు ఎందుకు నచ్చలేదు అనమాట? RRR ఎందుకు, ఆ సెట్ ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీస్ బాగా చూస్తాను. సో మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ మూవీస్ ఓన్లీ. అంతే అంతే. సరే, ఈవినింగ్ పూట మన నెల్లూరు వాళ్ళు అలా వచ్చి టైం స్పెండ్ చేయాలంటే పార్క్స్కి అట్లా బయటికి వెళ్ళడం మంచిదంటారా, ఇక్కడికి వస్తే మంచిదంటారా? యాక్చువల్లీ పిల్లలు ఉంటే మాత్రం ఇక్కడ తీసుకొస్తేనే బెస్ట్. పార్క్ అనేది జస్ట్ నార్మల్ గ్యాదరింగ్, అంటే అది అయితే 1 అవర్లో అయిపోద్ది. పార్క్లో ఎక్కువసేపు ఉండడం, ఇదైతే ఇంట్రెస్ట్గా తిరగచ్చు కదా. సో అందుకని ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, మీ పేరు? మేడం లావణ్య. మేడం, ఎలా అనిపిస్తుంది ఓవరాల్? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మన నెల్లూరులో ఫస్ట్ టైం ఒకే దగ్గర 2 సెట్లు వేయడం అనమాట. RRR కానివచ్చు, ఇది అవెంజర్స్ కానివచ్చు. మీకు రెండిట్లో ఏది బాగా నచ్చింది? అవెంజర్స్ బాగున్నాయి. ఎందుకని పిల్లలకి మామూలుగా అవెంజర్స్ నచ్చుతాయి, పెద్దవాళ్ళకి RRR కాదు. వీళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు కదా, అందుకని మాకు బాగుందండి. సో ఈవినింగ్ పూట అలా నెల్లూరులో ఉండేవాళ్ళు పార్క్స్కి వాటికి వెళ్ళడం మంచిదంటారా, ఇక్కడ ఉండే ప్లేస్కి రావడం మంచిదంటారా? రెండు ఓకే. ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు కాబట్టి అలా పిల్లల్ని తీసుకొచ్చి సరదాగా ఉంటుంది అంటారా? అవును. హాయ్. బాగున్నావా? ఏం పేరు నీ పేరు? చాక్లెట్ తిన్నావా కదా? నీకు ఎలా ఉంది? లోపల వచ్చావు కదా, నీకు RRR నచ్చిందా, అవెంజర్స్ నచ్చిందా? బాగా నచ్చిందా? బాగా. అవెంజర్స్ లో నీకు ఏమంటే ఇష్టం బాగా? సూపర్ మ్యాన్ ఇష్టమా లేకపోతే స్పైడర్ మ్యాన్ ఇష్టమా, హల్క్ అంటే ఇష్టం? ఎవరు ఇష్టం? ఐరన్ మ్యాన్ అంటే ఇష్టమా? ఎందుకని?
నా ఫేవరెట్. నీ ఫేవరెటా? సుత్తి ఉంటుందని చెప్పా. సుత్తి ఐరన్ మ్యాన్ దగ్గర ఉండదు. ఐరన్ మ్యాన్ దగ్గర ఏముంటుంది చెప్పు? ఇట్లా మంటలో వదులుతూ ఉంటారు, అదేనా ఐరన్ మ్యాన్? నీకు బాగా ఇష్టమా? స్కూల్కి వెళ్ళావా నువ్వు? వెళ్తావా? నీకు ఫోన్ అంటే బాగా ఇష్టమా లేకపోతే ఐరన్ మ్యాన్ ఇష్టమా? ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యానే ఇష్టం నీకు, అవును కదా? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. మమ్మీయా? డాడీ పక్కనే ఉన్నాడు, డాడీ ఇష్టంలే? డాడీ ఇష్టం లేదా? లేదా? ఫస్ట్ మమ్మీ అంటే ఇష్టం, నెక్స్ట్ డాడీ అంటే ఇష్టం, అంతేనా? చాక్లెట్ వద్దా? ఎవరు తీసిస్తారు నీకు చాక్లెట్? డాడీ. మరి మమ్మీ అంటే ఇష్టం అంటావు, చెప్పు. ఇద్దరు ఇష్టమా? బాబా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒక్కొక్క విజువల్ కాదనమాట. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. RRR సెట్ కానివ్వచ్చు, అవెంజర్ సెట్ కానివ్వచ్చు, అలా కొంచెం ముందుకు వచ్చి షాపింగ్ కానివ్వచ్చు. నేను చెప్పలేకపోతున్నానయ్యా బాబు, ఒకటే రెండా ఎన్ని ఉన్నాయి లోపల వచ్చేసి. పిల్లలు సందడి ఆడుకుంటా ఉన్నారనమాట. ఒకటి తర్వాత ఒకటి. కొంతమంది ఇందాక అడిగాను, 4 గంటలకు వచ్చారంట, ఇంకా ఇంటికి పోలేదంట. నాయన ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది, ఇంకా ఇంటికి పోలేదంట. అంత అద్భుతంగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ఇందాక ఏమన్నారు కదా 4కి వచ్చారంట వాళ్ళు, అలా ఉంటుందన్నమాట. ఇంత మంచి స్పాట్ని మీరు కానీ మిస్ అయ్యారనుకుంటే ఇంకంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ రండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో అందరితో టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. అడ్రస్ ఇంకోసారి చెప్తాను, బాగా గుర్తుపెట్టేసుకోండి. మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఎంసీ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ లోపలే పెట్టారు. ఖచ్చితంగా మీరైతే వచ్చేసి విజిట్ చేసేయండి. ఇంత మంచి ఆ ఎగ్జిబిషన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం రావాలనుకుంటే మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.